హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐపీఎస్ని ఎవరిని ప్రాధాన్యత పోస్టులు ఇవ్వాలి, ఎవరిని అప్రధాన్యత పోస్టులకు పంపించాలి అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు ఐఏఎస్లు ఐపీఎస్లు మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడుకి దగ్గర కావాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ముందు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి బొకే ఇచ్చి అభినందనలు తెలపడానికి ప్రయత్నం చేయగా చంద్రబాబు నాయుడు సున్నితంగా తిరస్కరించారు అనేది గత 24 గంటల నుంచి వస్తున్నటువంటి న్యూస్. అలాగే నిశాంత్ రెడ్డి, ఈయన యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇప్పుడు ఉన్నారు. అయితే ఆయన వాళ్ళకు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం నచ్చటం లేదు అనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అంగళ్ళ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీదనే ఉల్టా కేసులు నమోదు చేయించారు. ఆ సమయంలో చిత్తూరు ఎస్పీగా నిశాంత్ రెడ్డి ఉన్నారు అనేది వినిపిస్తుంది. అందుకే ఆయన్ని కూడా అప్రధాన్యత పోస్టులు పంపించడానికి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఇంతకీ నిశాంత్ రెడ్డి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరి మీదనే ఎక్కువ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ పనిచేసినటువంటి ప్రాంతాల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు కానీ ఏంటి అనే దాని మీద మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్, 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు అందరికీ తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు బాగా తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసరు ఆయన. సో గోదావరి కని ఏఎస్పీగా తొలి పోస్టింగ్ ఆయనకి ఐపీఎస్ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత ఏఎస్పీగా తొలి పోస్టింగ్ గోదావరి కన్లో ఆయనకు వచ్చింది. అక్కడి నుంచి ఆయన కెరీర్ను ప్రారంభించారు. ఆర్మూరు, వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 1997లో కడప 11వ బెటాలియన్ కమాండెంట్గా ఆయన విధులు నిర్వహించారు. 2000-2002 మధ్య కర్నూలు, గుంటూరు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. కరెక్ట్గా ఈ సమయంలో కర్నూలులో కానీ గుంటూరులో కానీ ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఆదేశం. ఆ ఆదేశాలను అందుకున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐపీఎస్ఆర్ అందరికి కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ అది. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు అలాగే గుంటూరు జిల్లాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అంతేకాదు, కర్నూలులో ఎస్పీగా పనిచేసినప్పుడు ఒక మహిళ అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆ రోజున ఫిర్యాదు కూడా చేయడం జరిగింది, ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో గుంటూరు ఎస్పీగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఫ్యాక్షనిజాన్ని రూపుమాపేటువంటి క్రమంలో పల్నాడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లని డార్మెటరీకి పిలిపించి ఎస్పీ ఆఫీస్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేటువంటి క్రమంలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడిగా ఉన్నటువంటి అతన్ని కూడా కౌన్సిలింగ్ చేసేటువంటి క్రమంలో ఆయన కాల్ ఫ్రాక్చర్ అయ్యింది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కువగా ఆయన టార్గెట్ చేసి కౌన్సిలింగ్ చేశారు. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా భయపడిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు తన లాఠీకి బాగా పనిచెప్పారని చెప్పి చెప్పొచ్చు. ఇక 2003లో ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి డిప్యుటేషన్ మీద బదిలీ అయ్యారు ఈయన 2003లో. అంటే చంద్రబాబు నాయుడు 2004 అంటే బిఫోర్ ఎలక్షన్ వెళ్ళేటువంటి టైంలోనే ఆయన ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయారు. వైఎస్ ప్రభుత్వంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ డిఐజీగా పనిచేశారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఆ టైంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆయన పనిచేశారు. 2010లో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఆ టైంలోనే మళ్ళా వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. ఆ వివాదాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వల్లభనేని వంశీ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల మధ్య జరిగినటువంటి కొన్ని ఆరోపణలు, ప్రత్యారోపణల క్రమంలో లైంగిక వేధింపులు ఆయన్ని చుట్టుముట్టాయి. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇక 2011లో గ్రేహౌండ్స్కు ఆయన బదిలీ అయిపోయారు. విజయవాడ సిపిగా ఉన్న సమయంలో వల్లభనేని వంశీతో విభేదాలు వచ్చాయి. 2019లో డిప్యుటేషన్ మీద బీఎస్ఎఫ్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు ఆయన.
2019లో 2020-22 వరకు ఏసీబీ డీజీగా పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరుసటి సంవత్సరం ఇమీడియట్గా 2020-22 కాలంలో ఏసీబీ డీజీగా పనిచేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన చేస్తానని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. కానీ వచ్చినటువంటి కంప్లైంట్స్ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఆ సమయంలో ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు ఉన్నారు. ఏవైతే కంప్లైంట్లు వచ్చాయో కొన్ని వేల కంప్లైంట్లు ఆ ఫోన్లకు వస్తే ఆ కంప్లైంట్లను బేస్ చేసుకొని ఏం చేశారు తెర వెనుక అనేది రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఏసీబీ డీజీగా ఆయన నిర్వహించినటువంటి విధులకు మెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2022 నుంచి 2024 వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పారు. సో ఆయన ఏసీబీ డీజీగా ఉన్నప్పుడు చేసినటువంటి సేవలను గుర్తించుకొని ఇంటెలిజెన్స్ డీజీగా జగన్మోహన్ రెడ్డి 2022 నుంచి 2024 వరకు అవకాశం ఇచ్చారు పిఎస్ఆర్ ఆంజనేయులకి. ఆ సమయంలోనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రిమాండ్కి పంపించినటువంటి ఎపిసోడ్లో తెర వెనుక పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా కీలకంగా వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. సో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఆయన్ని బదిలీ చేసింది. సో దాంతో పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం ఆయన ఏ పోస్టులు లేకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడిని కలిసి బొకే ఇచ్చి అభినందనలు తెలిపేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు సున్నితంగా ఆయన్ని తిరస్కరించారు అని చెప్పి ఇప్పుడు తాజా న్యూస్. ఇక రిషాంత్ రెడ్డి. సో రిషాంత్ రెడ్డి ఐపీఎస్ యంగ్ ఐపీఎస్ 2016 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఈయన. 2016 ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలా యంగ్ ఆఫీసర్ ఈయన. గ్రేహౌండ్ అసాల్ట్ కమాండర్గా ఫస్ట్ పోస్టింగ్ ఆయనకి వచ్చింది. సో అక్కడి నుంచి ఆయన కెరీర్ను ప్రారంభించారు రిషాంత్ రెడ్డి. 2019లో నర్సీపట్నం ఏఎస్పీగా విధులు నిర్వహించారు. సరిగ్గా ఆయన ఏఎస్పీగా అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ అయ్యన్న పాత్రని టార్గెట్ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు అనేటువంటి అభియోగాలు ఆరోపణలు అప్పుడే ఉన్నాయి. 2019లో నర్సీపట్నం ఏఎస్పీగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నర్సీపట్నం ఏఎస్పీగా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. సో నర్సీపట్నంలో టీడీపీ నాయకులను టార్గెట్ చేశారు అనేటువంటి ఆరోపణలు రిషాంత్ రెడ్డి మీద ఉన్నాయి. అంతేకాదు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో బంధిస్తే వాళ్ళని హింసిస్తూ ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి దూకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అనేది కూడా అప్పట్లో ఈయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి పోలీసుల మీద ఆరోపణలు ఉన్నాయి. సో రిషాంత్ రెడ్డి నర్సీపట్నం నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ వచ్చారనేది ఆ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయం. సో ఇక 2020 నుంచి 2022 వరకు చిత్తూరు ఏఎస్పీగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. సో 2020 నుంచి 2022 వరకు. సో 2020 నుంచి 2022 వరకు ఇచ్చారు. 2022 నుంచి 2024 వరకు చిత్తూరు ఎస్పీగా కూడా ఇచ్చారు. సో ఈ చిత్తూరు ఎస్పీగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా అంగళ్ళ వేదికగా హత్యాయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు మీద. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. పరస్పరం రాళ్ళు విసురుకోవడం ఇవన్నీ కూడా చేసుకున్నారు రెండు పార్టీలు. అయితే అప్పుడు కంప్లైంట్స్ రెండు తీసుకోకుండా ప్లస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కువ మందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేశారు, కేసులు కూడా పెట్టలేదు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దానికి కారణం రిషాంత్ రెడ్డి ఆదేశాలు కింది సిబ్బందికి అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం. సో రిషాంత్ రెడ్డి ఎస్పీగా ఉన్న సమయంలోనే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ర్యాలీ పైన వైసీపీ దాడి చేసింది. ఆ దాడి జరుగుతుందని చెప్పి ఎస్పీకి తెలియదా అని అంటే తెలిసి కూడా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదనే హత్యాయత్నం కేసు పెట్టారు పోలీసులు. ఎందుకు ఆ రోజు పరస్పరం వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్ళు విసురుకోవటం ఇవన్నీ జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో చంపబోయారనేది ఆయన మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. దానికి రిషాంత్ రెడ్డి ఐపీఎస్గా ఆ రోజు ఉన్నట్టు ఎస్పీగా బాధ్యత వహించాలి అనేది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి డిమాండ్. సో 2024 జనవరిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు ఆయన.
2024 జనవరిలో. సో ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడిని కలిసి అభినందించడానికి ప్రయత్నం చేశారు. కానీ రిషాంత్ రెడ్డి అంగళ్ళ కేసులో ఏ విధంగా వ్యవహరించారు అనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. ప్లస్ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి రిషాంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. సున్నితంగా ఆయన్ని కూడా తిరస్కరించారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. అందుకే ఇప్పుడు రిషాంత్ రెడ్డి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు పోలీసు వర్గాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరికీ అప్రాధాన్య పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ప్రాధాన్యత కూడినటువంటి పోస్టింగ్లు వీళ్ళిద్దరికి ఉండేటువంటి అవకాశం లేదు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. రిషాంత్ రెడ్డి యంగ్ ఐపీఎస్, కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మరొక 2 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్నారు. కానీ ఆయన్ని మాత్రం అప్రాధాన్యత పోస్టులో ఉంచడానికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధం అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి క్రమంలో రిషాంత్ రెడ్డి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఎలాంటి చర్యలు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి క్రమంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అనేది చూడాలి. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా కామెంట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.